20 సంవత్సరాల మట్టి ఏ డాక్టర్ తగ్గించలేని నల్లమంగు మచ్చలు అంటే పిగ్మెంటేషన్ని మా ఆంటీ ఈ చిన్న చిట్కాతో తగ్గించుకుంది. మీరు ట్రై చేయండి. నమ్మి ట్రై చేస్తే 100కి 200% మీరు రిజల్ట్ చూస్తారు. పిగ్మెంటేషన్ అనేది దరిదాపుల్లో ఉండదు. ఇప్పుడే ట్రై చేసేయండి. మరి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలా సంవత్సరాల మట్టి పిగ్మెంటేషన్ ఉంది, అంటే 15 సంవత్సరాల మట్టి పిగ్మెంటేషన్ ఉంది, 20 సంవత్సరాల మట్టి పిగ్మెంటేషన్ ఉంది, చాలా మొండి పిగ్మెంటేషన్, మంగు మచ్చలు. వీటిని ఎలా తగ్గించుకోవాలి అని అడుగుతున్నారు. మీరు చాలా సింపుల్గా వీటిని తగ్గించుకోవచ్చు. చేత్తో తీసేసినట్లు పోయే ఒక చిన్న చిట్కాని చెప్తాను. దీంతో మీ స్కిన్ మీద ఎంత పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నా సరే తగ్గిపోతుంది. స్కిన్ అనేది ఫెయిర్గా మారుతుంది, చాలా గ్లోగా కూడా కనపడతారు. దీనికి మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. చాలా క్రీమ్స్ వాడాము, లోషన్స్ వాడాము, డాక్టర్ని కలిసాము అనేవాళ్ళు కూడా తప్పకుండా మీరు నమ్మి ట్రై చేస్తే రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ తెలుసు కదా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి. చాలామంది ఇప్పటికే యూజ్ చేస్తున్నారు, మంచి మంచి ఫీడ్బ్యాక్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నారు. అక్క మాకు హెయిర్ ఫాల్ తగ్గింది, హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, చాలా ఆయిల్స్ అనేది ట్రై చేస్తాము బట్ ఏది వర్క్ అవ్వలేదు, ఇది మాత్రం చాలా బాగా వర్క్ అయింది, రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపడుతుంది, ఇలా మంచి మంచి ఫీడ్బ్యాక్స్ 100లో 1000లో అయితే పెడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా ఎవరైనా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయలేదు, హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ అనేది తక్కువ టైంలోనే ఒత్తుగా పొడవుగా పెంచుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు హెయిర్ ఆయిల్ అనేది వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పొటాటో వల్ల స్కిన్ మీద పిగ్మెంటేషన్, అలాగే నల్ల మచ్చలు, బ్లెమిషెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. పొటాటో యూజ్ చేస్తే చాలండి. ఎలాంటి స్కిన్ అయినా సరే రిపేర్ చేస్తుంది, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, ట్యాన్ని కూడా రిమూవ్ చేస్తుంది. పొటాటో మీద పీల్ తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద అయితే పొటాటోని కట్ చేసుకోవాలి. పిగ్మెంటేషన్ని తరిమి కొట్టడానికి పొటాటో సూపర్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు ఇవి మినపగుళ్ళు అండి, మినపప్పు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే గుళ్ళు యూజ్ చేస్తున్నాను. మినపప్పు ఎందుకు అనుకుంటున్నారా, పిగ్మెంటేషన్కి ఇది కూడా చాలా సూపర్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల వరకు మినపగుళ్ళు, ఒక చిన్న గ్లాస్ పాలు అనమాట యాడ్ చేసుకొని గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం సాఫ్ట్గా కుక్ చేసుకోవాలన్నమాట. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఇవి కుక్ అయిపోతాయండి. దీనివల్ల బెనిఫిట్ అయితే చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. వేలుకు వేలు ఖర్చు పెట్టి పిగ్మెంటేషన్ రిమూవ్ అవ్వడానికి చాలామంది క్రీమ్స్ అయితే కొంటూ ఉన్నారు. అలా కొనకుండా ఇది మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా పిగ్మెంటేషన్ అనేది దరిదాపుల్లో కూడా ఉండదు. పిగ్మెంటేషన్ కోసమే కాదు, గుర్తుపెట్టుకోండి, మంగు మచ్చలు కానీ, నల్ల మచ్చలు కానీ, అలాగే స్కిన్ మీద బ్లెమిషెస్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ ఏమున్నా క్లియర్ అయిపోతాయి. అలాగే సన్ ట్యాన్ ఉంది అనే వాళ్ళు కూడా ట్రై చేయండి. మీ స్కిన్ మీద సన్ ట్యాన్ అనేది రిమూవ్ అయ్యి స్కిన్ అయితే చాలా బ్రైట్గా కనపడుతుంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోకుండానే మీ స్కిన్ అనేది హెల్తీగా, చాలా బ్రైట్గా, చాలా గ్లోగా ఉంటుంది. ఈ మొత్తం కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి అనమాట. సో తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వీటిని బాగా కూల్ చేసుకోవాలి. కూల్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. సో చూసారు కదండి, మనకు మెత్తటి పేస్ట్ అయితే అయిపోయింది. దీన్ని ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. దీన్ని యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి దీన్ని యూజ్ చేయాలి. దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. ముందుగా మనం ఒక బౌల్ తీసేసుకోవాలి. మనకి కావాల్సినంత పేస్ట్ని అయితే తీసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. 2 స్పూన్స్ పేస్ట్ అనేది తీసుకొని ఇందులో ఇప్పుడు మనం కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాలి. అప్పుడే
ఈ ప్యాక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శనగపిండిని యాడ్ చేశాను. ఓకే, 1 స్పూన్ అయితే యాడ్ చేశాను. తర్వాత చిటికెడు పసుపు అనమాట. వైల్డ్ టర్మరిక్ అయినా యాడ్ చేయొచ్చు, నార్మల్గా కిచెన్లో ఉండే టర్మరిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ద మోస్ట్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి జాజికాయ ఇది. సో ఈ జాజికాయని ఇప్పుడు మనం పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు దంచుకొని పౌడర్ యాడ్ చేసినా ఓకే, లేదనుకుంటే గ్రేటర్తో తురుముకొని యాడ్ చేసుకున్నా ఓకే, ఎలా అయినా పర్వాలేదు. 1 స్పూన్ వరకు జాజికాయ పౌడర్ని యాడ్ చేసుకోండి. సో జాజికాయ పౌడర్ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే మన సూపర్ సింపుల్ ప్యాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. మా ఆంటీ స్వయంగా ట్రై చేసి చెప్పిన చిట్కా అనమాట ఇదైతే. దీన్ని కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది. నీట్గా ఫేస్ వాష్ చేసుకొని దీన్ని అప్లై చేయండి. మీరు దీన్ని ఎప్పుడు అప్లై చేస్తారంటే ఈవినింగ్ టైమ్స్లో కానీ, లేదనుకుంటే నైట్ నిద్రపోతున్నాం మాకు ఏ వర్క్స్ లేవు అనుకున్నప్పుడు అప్లై చేయండి. ఎందుకు అనంటే ఈ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత మీరు ఫేస్ వాష్ కానీ సోప్ కానీ 5 అవర్స్ వరకు యూజ్ చేయొద్దు. అందుకు చెప్తున్నాను. నైట్ నిద్రపోయే ముందు మనం చాలా అవర్స్ అయితే పడుకుంటాం. నిద్రపోయే ముందు మనం అప్లై చేసి జస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసి పడుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి ఫేస్ వాష్ కానీ సోప్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే డే టైంలో అనుకుంటే సో మీరు ఫేస్ వాష్ కానీ సోప్ కానీ యూజ్ చేయకపోతే యూజ్ చేయండి. ఈ ప్యాక్ అనేది ప్రాబ్లం లేదు. డే టైం అయినా, ఈవినింగ్ టైం అయినా, నైట్ టైం అయినా. సో ఫేస్ వాష్ యూజ్ చేయకుండా ఉండలేం, బయటకు వెళ్తాం అనుకునే వాళ్ళైతే మాత్రం నైట్ టైం అప్లై చేసుకొని వాటర్తో వాష్ చేసుకొని అలా పడుకోండి. మార్నింగ్కి చాలా అంటే చాలా బాగా తగ్గిపోతుంది పిగ్మెంటేషన్ అనేది. ఇలా మీరు రెగ్యులర్గా 7 డేస్ అనేది చేసి చూడండి. నిజంగా మీ స్కిన్ చూసుకొని మీరే హ్యాపీ అవుతారు. ఫస్ట్ టైంకే సూపర్ రిజల్ట్ అనేది కనపడుతుంది. ఈ ప్యాక్ని అప్లై చేసి 15 మినిట్స్ అనేది వదిలేయాలి. 15 మినిట్స్ తర్వాత మొత్తం కూడా డ్రై అయిపోతుంది. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి. వాటర్తో క్లీన్ చేసుకునేటప్పుడు ఫేస్ మీద ట్యాన్ అయితే రిమూవ్ అవుతుంది. స్కిన్ కూడా చాలా బ్రైట్గా కనపడుతుంది. మనం మునుపెన్నడూ చూడని గ్లోగా కూడా మన ఫేస్ని అయితే చూస్తాం. చాలా సాఫ్ట్గా స్మూత్గా కూడా ఉంటుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిగ్మెంటేషన్ క్రీమ్లో వాడే ఇంగ్రీడియంట్సే. బయట మార్కెట్లో వేలుకు వేలు పెట్టి కొన్ని కాస్ట్లీ క్రీమ్స్ అయితే ఇవేనండి. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనేవి మీకు తెలిసాయి, అందులో అయితే మీకు చెప్పరు కదా. సో మీరు వాటిని నమ్మి వేలుకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఒక్కసారి మా ఆంటీ ట్రై చేసిన ఈ న్యాచురల్ పిగ్మెంటేషన్ ఫేస్ ప్యాక్ని ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు కూడా రిజల్ట్ చూస్తారు. ఎప్పుడైనా సరే నమ్మి ట్రై చేస్తే 100% రిజల్ట్ అయితే వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత బాగా ట్రస్ట్ చేసి క్రీమ్స్ అనేది తీసుకుంటారో ఈ ప్యాక్ని కూడా అలానే తీసుకొని ట్రై చేయండి. ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా, అంటే 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఉన్న పిగ్మెంటేషన్ అయినా సరే ఖచ్చితంగా తగ్గిపోతుంది. మీ స్కిన్ అయితే చాలా క్లియర్గా చాలా గ్లోగా ఉంటుంది. మీరు మునుపెన్నడూ చూడనంత సాఫ్ట్గా కూడా ఉంటుంది స్కిన్ అయితే. తప్పకుండా ట్రై చేస్తే పిగ్మెంటేషన్కి గుడ్ బై చెప్పేయచ్చు. ఓకే, ట్రై చేసి మీ రిజల్ట్స్ని అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.